హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి ఈ క్షణమున మనల్ని ఈ సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉంచి దేవుని గణపరచడానికి, ఆయన సన్నిధిలో ఉన్న ప్రసన్నతను మనం అనుభవించే కృపనిచ్చిన మహాశక్తివంతుడైన మన దేవునికి ఒక్కసారి గట్టిగా మీ హృదయపూర్వకంగా మీరు నిజంగా ఆశతో ఆసక్తితో నేను దేవుని ఆరాధించాలని వచ్చినట్టయితే మీ హల్లెలూయా ద్వారా దేవుడికి చెప్తారండి మీలో ఉన్న ఆశ. హల్లెలూయా. మైక్లో చెప్తే పెద్దగా వినిపిస్తుంది అనుకుంటున్నారు. ఓకే, చేతులు కూడా చెప్తాను. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదంటండి. ఆయన సన్నిధిలో ఏముంటది? సంపూర్ణ సంతోషం దేవుడు మనకి ఇస్తాడంట. సరే, ముందుగా వాక్యంలోకి వెళ్లే ముందు సజీవుడును దేవుడైన యేసయ్యకి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరి, నా శరీర తండ్రి, నా ఆత్మీయ తండ్రి అయిన డాడీకి నా హృదయపూర్వక వందనాలు. సంఘమందరూ మీ అందరికీ వందనాలు. సేవకురాలైన మమ్మకి నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దామని. మహాపరిశుద్ధమైన తండ్రి, దేవానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంలో నువ్వు మమ్మల్ని ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తుండగా తండ్రి, మాకు ఏ వాక్యం అవసరం ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా, నీకు మహిమ చెల్లిస్తున్నాను. నా మాటలు కాదు కానీ తండ్రి, అయ్యా వారి చెవులను, వారి హృదయములను మీరు తాకి అయ్యా నీ వాక్కును, నీ స్వరమును వినగలిగేటువంటి ఆత్మీయతలోనికి, ఆత్మలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ నీవే అధికారిగా ఉండమని, అయ్యా ఇక్కడ నీవే సింహాసనం పైన ఆశీనుడమై ఉండమని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి కార్యమును ఆ రీతిగా ఈ స్థలంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ రెండంచుల ఖడ్గం కలిగిన వాక్యము బయలువెడుచుండగా అయ్యా వారి శరీరంలో కానీ, వారి ఆత్మీయ జీవితంలో కానీ అయ్యా నీకు వేరుగా పనిచేస్తున్న ప్రతిదీ లయపరచబడును గాక తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే అట్టి కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నిత్యము నీ నామానికి మహిమ కలుగును గాక. అల్పురాలను తండ్రి, అయోగ్యురాలను ప్రభు అయ్యా నీవు పిలుచుకున్నవాడు, నమ్మదగినవాడు, నీ నామమును నేను ఇక్కడ నిలబడి ఉన్నాను తండ్రి. అయ్యా ఈ సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను నీ చేతులకు అప్పగిస్తూ నీవే ఉండి మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారండి? ఎంతమంది దేవుని వాక్యం నిజంగా వినాలని సిద్ధంగా ఉన్నారు? ఓకే. ఎంతమందికి ఆశగా ఉంది నాతో దేవుడు మాట్లాడాలి అని? ఎంతమంది ఆశతో ఉన్నారండి నాతో దేవుడు మాట్లాడాలని? ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. ఇది ఒక ట్రిక్కే అనుకోండి. ఏంటంటే ఆశ లేకుండా దేవుడు చేయలేడండి. అంటే ఆయన మాట్లాడాలన్నా మీరు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. అంటే మీలో నాతో దేవుడు నువ్వు నాతో మాట్లాడు అని మీరు అడిగినప్పుడు, మీరు అడిగిన మాట కోసమైనా దేవుడు మీతో మాట్లాడతాడు. ఇక్కడ మనం నిలబడ్డప్పుడు కొంతమంది దేవుడు, ఇప్పుడు మీరు ఆశ కలిగి ఉన్నారు దేవుడు నాతో మాట్లాడాలని, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఏం చెప్తారో చూద్దాం అని అనుకుంటే మాత్రం మీరు ఖాళీ హృదయాలతోనే వెళ్తారండి. అందులో డౌట్ లేదు. వీళ్ళు ఏం చెప్తారో చూద్దామని కదా, దేవుడా నువ్వు నాతో మాట్లాడు, నేను నీ సన్నిధికి వచ్చా, నీ మాట వినడానికి నేను వచ్చాను, నేను ఖాళీ హృదయంతో వెళ్ళకూడదయ్యా అని నువ్వు దేవుడిని అడిగితే నీ ఆశని దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే అండి, ఈరోజు మనం దేవుడు నాకు ఈ విషయం తెలిసినప్పుడు రాత్రి ప్రార్థనలో గడుపుతూ దేవుడు నేను ఏం బోధించాలి, నేను నేర్చుకున్నది బోధించడం, నేను నేర్చుకున్నది బోధిస్తే నా మైండ్లో నుంచి మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. నేను దేవుని ద్వారా నేర్చుకొని అనుభవించింది బోధిస్తే ఆత్మీయతలో అది మీ హృదయంలో గుండా వెళ్ళి మీ జీవితాలను మార్చడానికి అది ఉపయోగపడుతుంది. అట్లనే దేవుడు నాకు ముఖ్యంగా గుర్తు చేసినది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన గొప్ప శక్తి, గొప్ప ఆయుధము. అంటే ఈ లోకంలో మనం జీవించడానికి, ఈ లోకంలో మనము ఈ జీవనాన్ని కొనసాగించడం జస్ట్ ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం కాదు, కానీ దేవుడు మనం దేనికోసం మనల్ని నిర్మించాడో ఆ రీతిగా బ్రతకడానికి, జయమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాల గురించి నేను ఈరోజు మీకు బోధించాలని ఆశపడుతున్నానండి. అంతకంటే ముందుగా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మొదట ఆయన కోసం మనం రావాలి. దేవుని కోసమే మనం రావాలి. అంటే దేవుడి నుంచి తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం ఆశపడతారండి? వాళ్ళు ఏదైనా ఇవ్వాలని ఆశపడతారా? లేదు. వాళ్ళుగా ప్రేమిస్తే, నన్నుగా ప్రేమిస్తే బాగుండు నా పిల్లలు. వచ్చే డాడీ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఎప్పుడు ఇవే. అంటే వాళ్ళకి నేను ఏదో ఇచ్చే వాళ్ళలాగానే కావాలా? నేను ఒక తండ్రిగా వాళ్ళకి వద్దా, నేను ఒక తల్లిగా వాళ్ళకి వద్దా అన్నట్టు దేవుడికి కూడా ఎప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచు, దేవుడు నన్ను బాగు చేయి, దేవుడు నాకు అది ఇదివు అని వస్తాం. అవన్నీ అడగడం తప్పు కాదు, మనం అడుగుతాం, తల్లిదండ్రులని అడుగుతాం. కానీ అంతకంటే ముందుగా ఆయన
ఒక తండ్రిగా మనం ఆయన దగ్గరికి రావాలి. దేవా నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు కావాలని వస్తున్నాయా, నీ నుంచి వచ్చేటి తర్వాత సంగతి దేవుడే ఇస్తాడు. మొదట నువ్వు కావాలని. అందుకే మనం ఎప్పుడు వచ్చిన ఆయన సన్నిధికి ఆయన కోసం మొదట మనం వచ్చినప్పుడు దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడండి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుధములలో అతి శక్తివంతమైన ఆయుధం గురించి ఈరోజు నేను మీకు బోధించాలని దేవుడు చేత ప్రేరేపించబడి సిద్ధపరచబడ్డాను. అదేంటంటే మనందరికి తెలిసిందే ఏంటి, వాక్యము. వాక్యము అనే ఆయుధము, దేవుడు వాక్యం అనే ఆయుధము. మొదట రెఫరెన్స్ లో చూసుకుంటే వాక్య గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కావున ఒక్క నిమిషం దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఓపెన్ చేయరండి. క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 175 175. అందరం కలిసి చదువుకుందామండి. ఓపెన్ చేశారా? ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన 2వ వచనం కూడా హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ లైన్లో ఏముందండి? మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. వాక్యం రాసింది ఎవరండి? దేవుడు తన భక్తులతో రాయించారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడి మాటలేవి. అంటే దేవుడే మనకు ఒక మాదిరి నుంచి పోతున్నాడు. ఎవరిని పోలి నడుచుకోమని దేవుడు చెప్తున్నాడండి? దేవుని పోలి నడుచుకోమని చెప్తున్నాడు కదా. ఓకే అండి. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము అందరు తీయాలండి, అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. వాక్యము దేవుడై ఉండను. అంటే మనం ఏ రీతిగా నియమింపబడ్డామండి? మనం ఏ రీతిగా నియమించబడ్డాము? ఏ రీతిగా తయారు చేయబడ్డాము? ఆదికాండం 1వ అధ్యాయంలో 27వ వచనం అంటే ఏమంటే మనం దేవుని పోలికగా. ఆదికాండంలో ఏమంటే మనం దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున నియమించబడ్డాం, తయారు చేయబడ్డాం. అంటే దేవుడు చాలా మంది ఈ మాట వినగానే ఏమంటారంటే మనలాంటి శరీరం దేవుడికి ఉంది, మనలాగా పై రూపం దేవుడికి ఉంది అని అంటారు. కానీ ఫస్ట్ దేవుడు ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లంటే వీఆర్ క్రియేటెడ్ ఇన్ హిస్ స్పిరిట్. అంటే దేవుడు ఆత్మ ఏ రీతిగా ఉందో మనం అట్లా తయారు చేయబడ్డాం. అంటే మన ఆత్మ, మన జీవితము మనం ఏ రీతిగా తయారు చేయబడ్డాం అంటే దేవుని ఆత్మ పోలికగా మనం తయారు చేయబడ్డాం. అంటే మనం ఏ రీతిగా పని చేయాలంటే దేవుడు ఏ రీతిగా పని చేస్తున్నాడో వీఆర్ డిజైన్ ఇన్ సచ్ వే. అంటే ఈ బాటిల్ ఒకలాగా డిజైన్ చేయబడింది. అంటే దీన్ని ఆ పని కోసమే వాడతాం. అట్లనే మనం కూడా ఒకలాగా డిజైన్ చేయబడ్డాం. ఎలా అంటే దేవుని లాగా నడవడానికి మనం డిజైన్ చేయబడ్డాం. దేవుని లాగా మనం పని చేయడానికి డిజైన్ చేయబడ్డాం. అంటే మనం దేవుళ్ళమా? కాదు, దేవుని పిల్లలము. అదే కదండి వాక్యం చెప్తుంది. ఏమనుంది? మన ఫస్ట్ చదివిన రిఫరెన్స్ లో ఆయన ప్రియమైన పిల్లలలో దేవుని పోలి నడుచుకోవాలి. అంటే మనం ఏ రీతిగా తయారు చేయబడ్డాం అంటే మన దేవుడు ఏ రీతిగా పని చేశాడో ఆ రీతిగా మనం పని చేయడానికి తయారు చేయబడ్డాం. అప్పుడు ఆ రీతిగా మనము పని చేసినప్పుడే నీ జీవితానికి నా జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఆ రీతిగా మనము ఆ మార్గంలో మనం నడిచినప్పుడే మనం ఎందుకు పుట్టామో దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది కదా, ఆది యందు వాక్యం ఉండను. అంటే ఫస్ట్ లో ఏముందంటండి? వాక్యం ఉంది. మరి మీ స్టార్టింగ్ లో ఏముందండి? మీ రోజు స్టార్టింగ్ లో ఏముందండి? మీ పనుల స్టార్టింగ్ లో ఏముంటుందండి? మీ స్టడీ స్టార్టింగ్ లో ఏముంటుంది? మీ పిల్లల స్టార్టింగ్ లో ఏముంటుంది? మీ జీవితాల స్టార్టింగ్ లో ఏముంటుంది? అంటే దేవుడైన ఆయనకే ఆది యందు వాక్యము కావాల్సి వచ్చినప్పుడు మనకెంత వాక్యం అవసరం? మన వాక్యం నాకైనా అంతే. వాక్యముతో మనం స్టార్ట్ చేయాలి. మన పనులను వాక్యంతో స్టార్ట్ చేయాలి. మన రోజును వాక్యంతో స్టార్ట్ చేయాలి. మనం చేసే కార్యాలను వాక్యంతో స్టార్ట్ చేయాలి. అంటే మనం ఎప్పుడంటే మనం ఏ రీతిగా నింపబడ్డామంటే శరీరానుసారంగా బ్రతకడానికి. అంటే అవి మనకి తప్పుగా కూడా అనిపించవు. అంటే కామన్ జనరల్ గా అంటే ఈ పని ఈ జ్ఞానం ఈ రీతిగా అంటే మనకు అనిపించినట్టు చేస్తాం. కానీ ఫస్ట్ దాని గురించి దేవుడు ఏమంటాడో మనం తెలుసుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. అంతేకాకుండా ఇక్కడ ఉంది కొలసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా త్వరగా తీసి చదవండి. సంగీతములతోను
కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు చదవండి చేయుచు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనేది. సమృద్ధిగా అంటే ఏంటంటే మనలో సమృద్ధిగా వాక్యం నింపబడితే మనలో నుండి ఏమొస్తుందండి? బయటికి వాక్యమే వస్తుంది. మన హృదయం ఏది నిండునో నోరు అది మాట్లాడు. అంటే నీలో సమృద్ధిగా వాక్యం నింపబడ్డప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నానో ఏమొస్తుందండి? ఫస్ట్ వాక్యమే బయటకు వస్తుంది. అంతేకాకుండా అది ఏ రీతిగా అంటే మనము లైక్ తెలుగులో like we are created and we are doing our works in such a way that we are just casually doing everything on our own. అంటే సాతాను మనల్ని ఏ రీతిగా బంధించింది అని అంటే మనకి అది ఏదో పెద్ద వేరుగా బ్రతుకుతున్నాం కూడా అనిపించకుండా అన్నిటిని మన సొంతంగా, మన సొంత ఆలోచనలో, పనులన్నింటినీ మన సొంత వాటిలో, మన సొంత క్రియలలో, మన సొంత మైండ్తో మనకి ఎంతవరకు మన మైండ్ పనిచేస్తుంది దానిలోనే అది చేయాలని మనల్ని సాతాను ఆ రీతిగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకనంటే నీ సొంతంగా నువ్వు చేసినప్పుడే సాతాను నిన్ను కంట్రోల్ చేయగలదు. నీ సొంత ఆలోచనలతో నువ్వు పని చేసినప్పుడు సాతాను నిన్ను కంట్రోల్ చేయగలదు. నీ సొంత మార్గంలో నువ్వు నడిచినప్పుడు సాతాను నిన్ను కంట్రోల్ చేయగలదు. మరి ఎట్లా మరి మనం దాని నుంచి బయటకు రావాలి అని అంటే నువ్వు దేవుడి వాక్యం ద్వారా పని చేసినప్పుడు అది నిన్ను కంట్రోల్ చేయలేదు. నాకు ఎలా రుజువు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఏముంటదంటే సాతాను దేవుడు ఎడారిలోనికి కొనుక్కోబడతాడు కదా అక్కడ శోధించబడడానికి. అప్పుడు సాతాను వచ్చి దేవుడిని శోధిస్తూ ఉంటది. ఎక్కడి నుంచి శోధిస్తుందండి? దేవుడు వాక్యంలో ఉండే శోధిస్తుంది. మరి దేవుడు యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయన మాటతోనే ఈ సృష్టిని అంతా కలుగజేసిన దేవుడు దెయ్యము ఆయన దగ్గరకు వచ్చి సాతాను ఆయనను శోధించడానికి వచ్చినప్పుడు దేవుడు దేనితో తనకి జవాబిచ్చాడండి? ఎందుకు వేరే ఉపయోగించలేదు? ఎందుకు వేరే ఏది ఉపయోగించలేదు దేవుడు? అంటే వాక్యముకున్న శక్తి అలాంటిది. అంటే వాక్యముకు మించినది అన్నది ఏది లేదు. ఆయన నామమును కంటే హెచ్చించాడు దేవుడు వాక్యం. అంటే ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడు వాక్యములు కండి. ఆ జ్ఞానము మనకు అర్థం కాకుండా, ఆ రెవల్యూషన్ మనకు తెలియకుండా సాతాను ఏం చేస్తుందంటే మనకి గుడ్డితనం కలుగజేసింది. అంటే మన సొంత ప్రయత్నాలు జయించాలని చూస్తాం. మన సొంత వాటితో మనము ఏదో దాటిపోవాలి, మన సొంత వాటితో నేను ఎలా అయినా దీనిలో జయించాలి, నేను ఎలా అయినా దీని నుంచి తప్పించుకోవాలని చూస్తాం. కానీ మీరు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు ఆ విషయంలో. నజరేయుడైన యేసుక్రీస్తు వారే సాతాను ఆయన దగ్గరకు వచ్చి శోధించినప్పుడు వాక్యముతో దానికి జవాబు చెప్పినప్పుడు మనం దేవుడితో చెప్పాలండి? వాక్యముతోనే చెప్పాలి. ఆ వాక్యముతో నువ్వు చెప్పగలగాలి అంటే నీలో ఏమి నిండాలి? వాక్యము నిండాలి. నీలో నిండకుండా అప్పుడు శోధన వచ్చినప్పుడు రెఫరెన్స్ వెతుక్కుంటూ కూర్చుంటే ఉంటుందా? నువ్వు వెతుకుతా ఉండు, నేను చూస్తూ ఉంటా ఉంటుందా? లేదండి, దాడి చేసి వెళ్ళిపోద్ది. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? మనము వాక్యంతో నింపబడాలి. శోధన వచ్చినప్పుడు లేకపోతే ప్రమాదం వచ్చినప్పుడు యుద్ధంలో అక్కడే నిలబడి సైనికుడు అప్పుడు యుద్ధం నేర్చుకోడు కదా. అప్పుడు యుద్ధం చేసే సమయం అంటే మనం ప్రతిరోజు యుద్ధం చేసే సమయం. మరి నువ్వు యుద్ధం నేర్చుకునేది ఎప్పుడు అంటే నీ ప్రార్థన జీవితంలో, నువ్వు దేవుడితో సమయం గడిపే టైంలో, నువ్వు దేవుడి దగ్గర కూర్చొని దేవుడు నాకు బోధించు, దేవుడితో వాక్యంలో నువ్వు నేర్చుకునే టైంలో అప్పుడు దేవుడు ఈ రోజంతటి కొరకు, నీ జీవితం అంతటి కొరకు నువ్వు ఏ రీతిగా యుద్ధం చేయాలి. ప్రతి పరిస్థితిలో సాతాను ఎక్కడంటే దెయ్యం బట్టి పిచ్చి పట్టిన వాళ్ళకి చేయరండి. అదొక్కటే సాతానికి గుర్తు కాదు. అంటే దెయ్యం పట్టిన వాళ్ళే కాదు, దేవుడికి వేరుగా చేసే ప్రతి పని నీలో సాతాను ప్రారంభించినట్టే. దేవుడికి మాట్లాడే ప్రతి మాట నీలో నుండి వస్తుందంటే నీలో సాతాను ఏలుబడి చేస్తున్నట్టే. దేవుడికి వేరుగా ప్రతి నడిచే నడక నీలో నుండి వస్తుందంటే నీతో సాతాను ఏలుబడి చేస్తున్నట్టే. దేవుడి క్రియలు కానీ ఏ క్రియలైనా నీలో పని చేస్తున్నాయంటే నీలో సాతాను ఏలుబడి చేస్తున్నట్టే. అది నీకు తెలియకపోవచ్చు. ఇది మామూలు లోకస్తులు అందరూ చేస్తున్నారు కదా, లోకంలో అందరు మాట్లాడుతున్న మాటలే కదా, లోకంలో అందరు నడిచే నడవడే కదా. మనం ఈ లోక సంబంధులము కాదండి. మనం ఈ లోక సంబంధులం కాదు. ఈ లోకంలో ఉన్నవారమే కానీ మనము పైవారము. ఈ లోకంలో ఉన్నవారమే కానీ మనల్ని దేవుడు ఇక్కడ ఉంచాడు. ఎందుకంటే ఈ లోకం ఆయన వైపు తిప్పడానికి, అంతేగాని మనం ఈ లోకంలో కలిసిపోయి ఉండడానికి కాదు. అదే రీతిగా దేవుడు ఏ రీతిగా అయితే సాతాను తనని శోధింపడానికి వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే వాక్యముతో దానికి జవాబిచ్చాడో మనం కూడా మన జీవితంలో ఏ శోధనైనను, ఏ రోగమైన, ఏ పరిస్థితి అయినా మీకు కావాల్సింది వాక్యమే అండి. నేను ఇది నేర్చుకొని చెప్పట్లేదు, నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను. ప్రతి మాట మనకు కావాల్సిన ప్రతి పరిస్థితికి దేవుడు ఒక వాక్కును ఉంచాడు. మనకు కావాల్సిన ప్రతి పరిస్థితికి, ప్రతి శోధనకు, ప్రతి శ్రమకు దేవుడుగా
వాక్యం ఉంటుంది ఇందులో, మనకు సమాధానం ఉంటుంది. మీ శోధన ఏదైనా సరే, మీ బాధ ఏదైనా సరే, మీకు కావాల్సింది ఏంటంటే వాక్యమే. ఆ వాక్యం ఏదో మీరు తెలుసుకోండి, ఆ వాక్యాన్ని ప్రకారం ప్రార్థించండి, ఆ వాక్యం ఏదో మీరు పలకండి. మనము ఇంకొక దగ్గర ఉంటారండి, ఏమనంటే జాషువా చాప్టర్ 1:8 యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి చెప్పేది? ఓకే అండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఏ రీతిగా రాయబడింది? దివారాత్రములు దేన్ని ధ్యానించాలండి? మీ బాధలను ధ్యానించమనుందా? మీ కష్టాలను ధ్యానించమనుందా? మీ కుటుంబ సమస్యని ధ్యానించమనుందా? మీ వ్యాధులను ధ్యానించమనుందా? ఏమనుందండి? వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు? మీ బాధలను ధ్యానిస్తే అవి పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గుతాయా? మీ కష్టాలను ధ్యానిస్తానంటే ఆ కష్టాలను మిమ్మల్ని ఇంకా కృంగజేస్తుంది కానీ మిమ్మల్ని బయటికి నడిపిస్తుంది. మరి బయటికి నడిపించేది ఏది? వాక్యము. ఆ వాక్యము అంటే దేవుడు ఏదైనా మనం మంచిగా చెప్తాడు కదండి, మనం మంచిగా ఉండాలనే కదా. అంటే దేవుడే మనల్ని వాక్యాన్ని ధ్యానించమని చెప్పినప్పుడు మరి మనం ఎందుకు మన బాధలు, మన కష్టాలు, మన దుఃఖాలు, నా కుటుంబం ఇట్లుంది, నా జీవితం ఇట్లుంది, నా పిల్లలకు అట్లయింది, లేకపోతే నా పని ఇట్లుంది, ఎందుకు ఇవి ధ్యానిస్తూ ఉంటామంటే సాతాను మిమ్మల్ని ఆ బంధకంలో ఉంచాడు. మీకు తెలియకుండా మీరు అందులో కూరుకుపోతున్నారు. అంటే ఇది నా గురించి నేను ఆలోచించుకుంటున్నానులే, తప్పే ఉంది, నా పరిస్థితి ఆలోచించుకోవద్దు అనట్లేదండి. కానీ ఆలోచనలు ఎలా ఉండాలంటే మనల్ని బయటికి తెచ్చేలాగా ఉండాలి, అందులో ఇంకా లోపలికి తీసుకుపోయేలా కాదు. ఏ ఆలోచనలు బయటికి తెస్తాయి? దేవుడు వాక్యం అనే ఆలోచన నేను బయటికి తెస్తుంది. మనం దివారాత్రంలో ధ్యానించి, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుందండి ఒక లైన్, అదేంటంటే డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. అంటే ఈ వాక్కును నీ నోటు నుంచి తొలగిపోనీయకు. అంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఏం రావాలంటండి? అది నా మాటలు కాదండి. ఎక్కడ ఉంది అది? వాక్యంలోనే ఉంది, మీ ముందు మీ చేతుల్లో ఉన్న బైబిల్లోనే ఉంది. మీరు నోరు తెరిచి మాట్లాడితే ఏం రావాలంట? మరి ఎప్పుడు వాక్యం ఎలా మాట్లాడతాము? ఎప్పుడు ఎలా మాట్లాడతాము? ఎప్పుడు అంటే మన సొంతంగా మనం మాట్లాడకూడదా? అంటే మీరు ఏం మాట్లాడినా వాక్యానుసారంగా ఉండాలని నేను చెప్పట్లేదండి, వాక్యంలో ఉంది. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు యెహోషువకి అని అంటే, నువ్వు నోరు తెరిచి మాట్లాడితే వాక్యం తప్ప మరొకటి రాకూడదు అని. అంటే నీ ప్రతి మాట కూడా వాక్యానుసారమైనదే ఉండాలి. యేసయ్య ఏం మాట్లాడతాడంటే, నా తండ్రి ఏది చెప్పడం నేను చూశాను అదే నేను చెప్తున్నా, నా తండ్రి ఏది చేశాడో అదే నేను చేస్తున్నా. అంటే దేవుడే ఒక మాదిరి కదా మనకి. దేవుడే యేసయ్య చెప్పింది చేసినప్పుడు, దేవుడే తండ్రి చెప్పినట్టు చేసినప్పుడు, తండ్రి మాటలే మాట్లాడినప్పుడు మనం ఎందుకు వేరే మాట్లాడాలి? ఇదేమి ఈజీ పని కాదండి, ఒక్క రోజులో అయిపోయేది కాదు, టైం పడుతుంది. మనం ట్రైన్ చేసుకోవాలి, మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఈ జీవితం అనేది ఒక పోరాటం కదా. మరి ఆత్మీయ జీవితంలో ఇంకెంత పోరాటం ఉంటుంది? మన జీవితాన్ని గడపడానికే మనకి ఇంత పోరాటం ఉంటే ఆత్మీయతలో మనకు కనపడి రావండి, ఎదురుగా రావు. సాతాను ఎదురుగా వచ్చి ఇప్పుడు నేను దాడి చేస్తున్నాను చేయదు, అది మనకి తెలియకుండా దాడి చేస్తుంది. ఆ టైంలో మనం వాటిని ఎదిరించగలగాలి అని అంటే ఆ రీతిగా మనము ఆత్మ చేతను, వాక్యం చేతను నింపబడి ఉన్నప్పుడే మీరు ఎదుర్కోగలరు. ఇంకొకటి, ఆ ఫస్ట్ జాన్ చాప్టర్ 1:1లోనే రాయబడిన రీతిగా 2వ లైన్ ఏముంటుందండి? ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఏముందండి? మరి మీ దగ్గర ఉందండి, మీలో ఏమి నివసిస్తుందండి? అంటే దేవుడి దగ్గర వాక్యం ఉన్నప్పుడు మన దగ్గర ఏమి ఉండాలి? వాక్యం తప్పకుండా ఉండాలి, వాక్యమే ఉండాలి. అంటే దేవుని దగ్గర వాక్యం ఉన్నప్పుడు మనలో ఏముంది? మనలో ఎవరి మాటలు ఉన్నాయి? దేవుడి దగ్గర ఆ శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువైన దేవుని మాటలు ఆయనలో నింపబడ్డప్పుడు మనలో ఎవరి మాటలు ఉన్నాయి? మన హృదయాలు ఎవరి మాటలతో నింపబడుతున్నాయి? మనం ఏది వింటున్నాము? వినటం వలన విశ్వాసము కలుగునని చెప్తుంది కదా వాక్యము. ఎవరి మాటలు వినడం వలన? దేవుని మాటలు వినడం వలన విశ్వాసం కలుగుతుంది. అంటే మన చెవులు దేంతో నింపబడాలి? దేవుడి మాటలతో నింపబడాలి. మన హృదయం దేంతో నింపబడాలంటే దేవుని మాటలతో
నింపబడాలి. అంటే దేవుడే ఆ రీతిగా పని చేసినప్పుడు ఒక అంటే ట్విన్స్ లాగా ఉంటారు కదా, అంటే సేమ్ టు సేమ్ లెక్క. అంటే దేవుడు మనల్ని అట్లా ఉంచిండు. అంటే దేవుడు అలా ఉన్నాడు, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు ఇలా ఉండు, అప్పుడే నువ్వు కరెక్ట్గా ఫంక్షన్ చేస్తావు, అప్పుడే నువ్వు ప్రాపర్గా నువ్వు నడవగలుగుతావు, అప్పుడే ఈ జీవితాన్ని నువ్వు కరెక్ట్ కొనసాగించగలుగుతావు అని దేవుడు ఒక మాదిరి నుంచిపోయాడు. అంటే దేవుడి దగ్గర వాక్యం ఉన్నప్పుడు నీ యొద్ద నా యొద్ద కూడా ఏముండాలండి? వాక్యం ఉండాలండి. నీ నోట నా నోట ఏముండాలండి? వాక్యం ఉండాలి. నీ ఏదో అవసరం వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మందిరంలో కూర్చొని, ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థించేటప్పుడు కాదు వాక్యము, నిత్యము. అప్పుడు మనం దేవుని అవసరాల కోసం వాడుకున్నట్టయితే, దేవుని మనం వాడుకోవడానికి భూమి మీద లేవండి, వాక్యంలో ఉంది. మనం ఆయన ఇష్టంగా నిర్మించుకున్నాడండి, ఆయనను స్తుతించడానికి, టు షో ఫోర్త్ హిస్ గ్లోరీ అని ఉంది. అంటే ఆయన ప్రైజ్ ని, ఆయన మహిమను కనపరచడానికి మనం ఈ లోకంలో ఉన్నాము. దేవుడిని మనం వాడుకోవడం కాదు, దేవుడు మనల్ని వాడుకునేలాగా మనం ఉండాలి. దేవుడి చేతిని మనం మలచడానికి లేము, దేవుడి చేతులు మనం మలచబడడానికి, కదల్చబడడానికి, ఆయన ఎటు తిప్పితే అటు తిరగడానికి, ఆ రీతిగా శరీరానుసారంగా సచ్చిన వారమై, ఆత్మలో జీవింపగలిగిన వారమై, జీవించే వారమై, దేవుడికి మహిమ తెచ్చే వారంగా మన జీవితంలో ఉన్నప్పుడే ఇన్ని సంవత్సరాల ఆయుష్కోగా అర్థం ఉంటుందండి. ఇన్ని సంవత్సరాల జీవితానికి నాకు దేవుడు ఏం చేశాడులే అంటే, ఆ మాట పలికే మాటలు ఇచ్చింది కూడా దేవుడే. నాకు దేవుడు ఏం చేశాడులే, నేను ఇన్ని రోజులు ప్రార్థిస్తున్నా, నాకు ఏం అవ్వట్లేదు అని అనుకుంటున్నావు. ఆ విషయంలో ఆ మినిట్లో దేవుడిని కంప్లైంట్ చేస్తున్నావు కదా, అప్పుడు నేను ముక్కులో ఉన్న ఊపిరి కూడా దేవుడు ఇచ్చిందే. ఇంకేమడుగుతామండి దేవుడు ఏం చేశాడని? ఇంకెలా అనగలుగుతాం? దేవుడిని ప్రశ్నించే అధికారం మనకు లేదండి. ఈ ఫోన్ నన్ను ప్రశ్నించగలదా? ఈ పువ్వులు నన్ను ప్రశ్నించగలవా? ఈ తయారు చేసింది మనం ప్రశ్నించగలదా? దీన్ని తయారు చేసింది, దాన్ని తయారు చేసే నాయకుడిని ప్రశ్నించే అధికారం లేదు. అలాంటిది మనము ఇంత దేవుడు ప్రేమను అనుభవిస్తున్నాం, మనం ఆయన మన కొరకు ప్రాణమే పెట్టినంతగా ప్రేమించిన మనము ఆయనను ప్రశ్నించే అధికారం లేదు మనకు. అసలు ఏ విషయంలో కూడా మనం ఆయనని ప్రశ్నించకూడదు. మూడో పాయింట్కి వెళ్దామండి. వాక్యము దేవుడై ఉండేది. ఎంత శక్తివంతుడు కదండి. అంటే మనం కూడా ఏ రీతిగా ఉండాలి? ఆ వాక్యముతోనే నింపబడిన వారమే. మనం నడిస్తే ఎట్లా ఉండాలంటే, వాక్యం నడుస్తున్నట్టుగా ఉండాలంటండి. నేను కదిలిస్తే ఎలా ఉండాలంటే, నీ నోటి నుంచి వాక్యమే రాదు. అబ్బా వీడు వాక్యం పట్టిన పిచ్చోడు అయ్యా, నేను పిచ్చోడ్నే, దేవుని కోసం పిచ్చోడ్నే. ఏంది నేను ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడతానంటే, నాలో ఆయనే ఉన్నాడండి, నేను బ్రతికేది ఆయన కోసమే. మరి ఆయన గురించి మాట్లాడకపోతే ఇంకెవరి గురించి మాట్లాడతాను? నా నోరు ఇచ్చింది ఆయన, నాకు ఆయుష్ ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన, నిలబెట్టింది ఆయన, నేను ఇది ఉన్నానంటే ఆయన. మరి ఆయన గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతామండి? ఆయనలాగా బ్రతకడానికి కాకపోతే ఎవరో డబ్బులు తీసుకొని యాక్ట్ చేసే వాళ్ళని మనం కాపీ కొట్టడానికి ట్రై చేస్తామండి. మన కోసం ప్రాణం పెట్టి సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన ఆయనే అంటున్నాడు, నాలాగా బ్రతకండి మీరు అని. మరి ఆయనని కాపీ కొట్టడానికి చూడలేదు. ఎప్పుడు ఆయనని కాపీ కొట్టడానికి మనం ప్రయత్నించొద్దా? కాపీ కొట్టడం అంటే ఏదో నేను ఏసైని అని చెప్పుకోవడం కాదు, నేను ఏసై బిడ్డని, ఆయన నా తండ్రి అని మాటలతో చెప్పడం కాదు, మన జీవితాలతో అది వారికి కనపడాలండి. ఆయన నా తండ్రి అని నీ మాటలు బయట ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు, మంచి డైలాగులు కొట్టడం కాదండి, నీ జీవితంలో అది కనపడాలండి, నీ క్రియల్లో అది కనపడాలండి. నీ తండ్రి అని, నీ దేవుడు నజరేయుడు యేసు వారు నీ తండ్రి, ఆయనే నీ రక్షకుడు అని మన జీవితాలు వారు చూసినప్పుడు, ఇది ఎప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు కదండి, టాయిలెట్స్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం అందులోకి వెళ్ళకపోయినా స్మెల్ వస్తుంది కదా, నీలో దేవుడు ఉంటే ఆ దేవుడి స్మెల్ కూడా వస్తుందండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ లోపల దేవుడు ఉంటే నువ్వు ఒకరిని వెళ్ళి వాళ్ళ నోటితో చెప్పేదాకా కాదు, నిన్ను చూస్తేనే వాళ్ళకి తెలిసిపోయింది. నీలో ఆయనతో నింపబడిన ఆ సన్నిధి ఆ రీతిగా వారికి ప్రకాశిస్తుంది, చూస్తూ ఉంటుందంట. మోషే గారు పర్వతం మీద అన్ని నెలలు లైక్ ఆ 40 days ఫాస్టింగ్ నుండి కిందకి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎట్లుందంటే ప్రకాశించదంటే, దేవుడితో సమయం గడిపినప్పుడు ఆయన ఫేస్ అట్లా వెలిగిపోతుంది, చూడలేక కప్పుకున్నాడంటే వాళ్ళు చూడలేకపోతున్నారని. అంటే నిజముగా అంటే అట్లనే మన మొగలు మెరవాలని కాదు, కానీ ఆ రీతిగా మనం ఆ రీతిగా నింపబడాలి, ఆ రీతిగా మనము మార్చబడాలి, ఆ రీతిగా మనము తయారు చేయబడాలనేది దేవుడు ఆశ. మన పిల్లలు ఏ రీతిగా ఉండాలని అనుకుంటారంటే, పిల్లలు ఏ రీతిగా నా పిల్లలు మంచిగా ఉండాలి, మంచి వాళ్ళు కావాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే వాళ్ళు ఉండాలి అని. అంటే దేవుడు కూడా అంతే ఆశపడు, నాలాగా ఉండాలి నా పిల్లలు అని ఆశపడుతున్నాడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉండాలి. ఇంకంతేకాకుండా దేవుడు వాక్యంలో ఉన్న శక్తిని ఏమని చెప్తున్నా అంటే, యేసయ్య ఏ రీతిగా ఉన్నాడు, ప్రతి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వచ్చి ఈ 3.5 సంవత్సరం ఈ లోకంలో నివసించినప్పుడు ఆయన దగ్గరకు ఒక్కొక్క పరిస్థితిని ఆయన దగ్గర తీసుకొని వస్తున్నారు కదా. రోగంతో వచ్చిన వారు ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడని, అయ్యో నీకు ఈ రోగం వచ్చిందమ్మా, ఎట్లా వచ్చింది, ఏమన్నారు, ఏం చెప్పారు అని అన్నారా? దేవుడు ఏమన్నారండి? బాగు చేశాడండి. వారి విశ్వాసముని బట్టి ఆయన రోగాన్ని కనపరచలేదు ఎక్కడ,
ఆయన రోగాన్ని, నీకు ఇంత రోగం వచ్చింది, అయ్యో నీకు ఇది జీవితకాలం ఉండాలా, అవన్నీ కనపరచలేదు దేవుడు. ఇది మన మైండ్కి అర్థం కాకపోవచ్చండి. మరి వచ్చిందని ఎట్లా కాదంటావు? అది వచ్చింది, నిజమే, అది వచ్చింది, వాస్తవమే. కానీ లాస్ట్ మాట ఎవరిదండి? దేవుడిది లాస్ట్ మాట. నీకు వచ్చిన రోగానికంటే పైనామం ఈ వాక్యము. నీకు వచ్చిన రోగం కంటే శక్తి కలిగింది వాక్యము. నీకు వచ్చిన వ్యాధి కంటే శక్తి కలిగింది వాక్యం. దెయ్యమే లొంగిందండి. మీ రోగం ఎంతండి? సాత్తా ఉంటారు, దెయ్యమే లోబడింది కదా. అది దేవుడి చిత్తం. ప్రత్యేకంగా ఒక్కరికొక్కటి చెప్తారండి. కానీ దేవుడి దగ్గరకు వచ్చి లూకాసు వార్త 4:40 ఏముంటుందంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన బాగు చేసిన ఉంటుంది. అంటే ఏ ఒక్కడు కూడా రోగంతో తిరిగి వెళ్ళలేదు. ఏ ఒక్కడు కూడా తిరిగి రోగంతో వెళ్ళలేదు. మరి మీరు వాళ్ళందరిలో ఉన్నారనుకో, మీరు తిరిగి వెళ్తున్నారా? తిరిగి వెళ్ళారు కదా. అదే రోగంతో తిరిగి వెళ్ళారు. దేవుడు బాగు చేసే పంపిస్తాడు. యెహోవా రాఫా అంటే ఏంటి? నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. అంటే దేవుడే స్వస్థపరిచేవాడు మనల్ని, దేవుడే బాగు చేసేవాడు. ఆయన బాగు చేస్తానని చెప్పాడు. మీరు ఆ రోగం ఉండడానికి దానికి అధికారము లేదు. మీరు ఎప్పుడైతే దాన్ని తెలుసుకోండి, మన నాలో ఎందుకు ఉంటుంది, నేను ప్రార్థన చేస్తున్నానంటే, మీరు దాన్ని విసర్జించినంత వరకు అది మీలో ఉంటుంది. అది మీకు అర్థం కానంత వరకు అది మీలో ఉంటుంది. దేవుడు ఎలా అంటే మిస్టరీస్ అంటూ. మిస్టరీస్ అంటే మీకు వేరుగా ఆయన మీకు తెలియకుండా దాచిపెట్టబడలేదు, మీకోసమే దాగి ఉన్నాయి. అవి మనం తెలుసుకొని దాని ప్రకారం ఆపరేట్ చేసినంత వరకు, అప్పటి వరకు అవి మనల్ని విడిచిపెట్టి పోవండి. నా జీవితంలో జరిగిన ఒక కార్యం చెప్తానండి. నేను 10 నుంచి 15 నిమిషాల కంటే ఎక్కువగా నిలబడలేకపోయాను. ఎన్నోసార్లు కింద పడ్డాను. వరంగల్ రైల్వే స్టేషన్లో కింద పడ్డా, మా కాలేజ్ ల్యాబ్లో కింద పడ్డా, ఒకసారి ఆటోలో, బస్సులో, ఇట్లా 10-15 నిమిషాలు. అనారోగ్యం నాకు తెలియదు, కానీ కింద పడిపోయేదాన్ని. ఇది ఎప్పటికీ ఆ మైండ్ నాకు అలా ఫిక్స్ అయిపోయింది. అంటే నేను ఎక్కువసేపు నిలబడలేను, అమ్మో నేను నిలబడలేను. తర్వాత ఒకసారి మేము అక్కడ కాలేజ్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు అక్కడ డ్యూటీస్ వేసేవాళ్ళండి. ఎలా అంటే నిలబడితే 1-2-3 గంటలు నిలబడాలి ఆ డ్యూటీస్లో. నేనేమో అది దేవుడి పని, నేను కాదను, నేనే నిలబడలేను. దేవుడే ఏం చేయాలి అంటే నన్ను నిలబడితే దేవుడు చెప్పాడా? చెప్పలేదు. అంటే ఈ అనారోగ్యం ఈ రోజుతో దానికి సమాధి. అంటే అది నేను దేవుడి పని కోసం నిలబడుతున్నా, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయాలో ఆయన చేస్తాడు అని ఆ రోజు ప్రార్థించుకొని నేను కింద పడను, దేవుడి కోసం నేను నిలబడతా, దేవుడి పని కోసం నేను నిలబడతా అని అంతే నిలబడి ప్రార్థించుకున్నా. 3 గంటలు 4 గంటలు, ఇప్పుడు ప్రతి ఆదివారం 5 నుంచి 6 గంటల వరకు నేను నిలబడే ఉండి దేవుడు సేవ చేస్తున్నాను. హల్లెలూయా. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు. మరి అప్పుడు అంతకు ముందు ఉన్నాడు కదా అదే దేవుడు. అంటే నేను దాన్ని తెలుసుకోలేకపోయా, నేను దాన్ని అంగీకరించకపోయలేదు. అది దేవుడి నుంచి వచ్చింది, అది దేవుడే నా శరీరంలో ఉంచాడేమో. కాదండి. దేవుడు నన్ను సంపూర్ణ శక్తివంతురాలుగా, సర్వశక్తివంతురాలుగా, దేవుడు సంపూర్ణ శక్తివంతురాలు నా శరీరంలో. ఆయన ప్రావర్బ్స్ లో ఏముంటుందండి, సామెతలో, ఆయన వాక్కు సర్వ శరీరంలోకి ఆరోగ్యం ఉంటుంది. ఆయన వాక్యమే మన సర్వ శరీరంలోకి ఆరోగ్యం. సర్వ శరీరం అంటే ప్రతి పిన్ టు పిన్ దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడండి. ఆ రీతిగా మనం ఇప్పటివరకు తెలియదు, మనం తెలుసుకున్నాము. మీలో ఉన్న ప్రతి నువ్వు దానికి అధికారం ఇచ్చినంత వరకే అది మీ శరీరంలో ఏలుబడి చేయగలవు. నేను దేన్ని ఎప్పుడైతే నేను నీకు అధికారం ఇవ్వడం లేదు, నా శరీరంలో నువ్వు ఏలుబడి చేయడానికి అధికారం దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి మనలో ఉంటుంది. దాన్ని లయపరిచినప్పుడే అది వెళ్ళిపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, మనం ఎప్పుడు వాక్యమునే మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడండి. ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని కొలతలేనంతగా మనకు అనుగ్రహిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ ఉంటుంది కదండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే ఆశ. ఆ ఆశను ఎలా తిరుగుతుందంటే, నువ్వు వాక్యమును పలకాలి. మీరు వాక్యముతో మనం ప్రార్థించినప్పుడు, వాక్యమునే పలుకుతున్నప్పుడు వాక్యమే మాట్లాడాలి, వాక్యానుసారమైన మాటలే మాట్లాడాలి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటుందంటే, తెలుగులో వేరేలాగుంది కానీ ఇంగ్లీష్లో ఉంటుందంటే, స్పీక్ వర్తీ నాట్ వర్త్లెస్ వర్డ్స్ అని ఉంటుంది. అంటే సరి అయిన మాటలే, విలువైన మాటలే పలకాలి, వేరే అన్నెసెసరీ వర్డ్స్ పలకకూడదు అని. ఇర్మియా 15:19. కాబట్టి సెలవిచ్చును, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నా సన్నిధిని నిలిచినట్లు తిరిగి రప్పింతును. చదవండి. ఏవి ఘనములైనవో గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వలె
ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా అండి దేవునికి? హల్లెలూయా. అంటే ఏవి నీచములైనవో, ఏవి నీచములైనవో, ఏవి ఘనములైనవో. లోకానుసారమైన మాటలన్నీ ఏంటండి? నీచములైనవే. ఘనమైన మాటలన్నీ ఏంటి? దేవుడు వాక్కే. దేవుడు వాక్కుకు మించిన ఘనమైనది ఏదైనా ఉన్నదండి? లేదు. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడే మనం ముందుంచుతున్నాడు. ఏది నీచమో, ఏది ఘనమో అంటే నువ్వు దాన్ని చూస్ చేసుకొని నీ నోటిని దాని కొరకు నువ్వు పెట్టుకోవాలి. నేను దేవుడి మాటలే పలుకుతా అంటే మనము ఇది ఒక ప్రయాస. ఆత్మీయంగా మంచి స్థితిలో బ్రతకాలి అనేది ఒక నిజంగా ఒక పోరాటమే. ఎప్పుడు శరీరం అనేది మన పైన దాడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు శరీరం పరిస్థితులు చూపిస్తూ ఉంటుంది. పరిస్థితులే గొప్పగా చూపిస్తూ ఉంటుంది మన ముందు. అమ్మో, ఇంత పెద్ద ప్రమాదమా, ఇంత పెద్ద అవసరమా, ఇంత పెద్ద కీడ, ఇంత పెద్ద నష్టమా, ఇంత పెద్ద యాక్సిడెంటా, ఇంత పెద్ద సమస్యనా. ఎప్పుడు మనకి ఏం చూపిస్తుంది అంటే ఈ శరీరానుసారమే. ఈ శరీరము, ఈ లోకము మనకు నిత్యము మన కళ్ళ ముందు ఈ లోకానుసారమైనవే. ఇవే గొప్ప. ఇక నువ్వు దీని నుంచి బయటికి రాలేవు. ఈ సమస్య ఇక నువ్వు జీవితకాలం దీంతో భరించాల్సిందే, తప్పదు అన్న రీతిగా ఎప్పుడు వీటిని హైలైట్ చేస్తూ ఉంటుందండి. కానీ మన దృష్టి ఎప్పుడైతే దీని నుంచి మన దేవుడి వైపు ఎప్పుడైతే చూడగలుగుతామో, ఎప్పుడైతే మన దృష్టి దేవుడి వైపు ఉంచుతామో, ఇవి మనకి ఎంత అనిపించండి. ఏదైనా రాని, ఏ రోగమైనా రాని, ఏ వ్యాధి అయినా రాని, ఏ ఇరుకైనా రాని, ఏ ఇబ్బంది అయినా రాని, ఏ కష్టమైనా రాని, ఏ నష్టమైనా రాని, అవన్నీ మనకి గొప్ప అనిపించవు. ఎందుకంటే ఈ శక్తిని మనం అనుభవించి చూసాం కాబట్టి. ఈ శక్తిని మనం రుచి చూసి మీరు చూడగలిగినప్పుడు, ఈ శక్తిని మీరు అనుభవించి తెలుసుకున్నప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా అది మీకు పెద్దది అనిపించదండి. నా దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి ఇదెంత. ఏ నష్టం వచ్చినా మీకు పెద్దది అనిపించదు, నా దేవుడు ఉన్నాడు కదా ఇదెంత. ఏ రోగం వచ్చినా నాకు పెద్దది అదనిపించదండి, నా దేవుడు ఉన్నాడు కదా ఇదెంత, నా దేవుడు ఉన్నాడు కదా ఇదెంత. ఇదే అంటే మీరు దేవుడిని తెలుసుకోగలిగితే. దేవుడి గురించి విన్నారేమో, దేవుడి గురించి వాక్యాలు తెలిసేమో, కానీ ఆయనని ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అట్లనే ఆయన ప్రతి వాక్కును, ఆయన నామములను మీరు రుచి చూసి ఎరగండి. అప్పుడు మీకు దేవుడు ఎవరో తెలుస్తారు. యెహోవా రాఫా అనే ఆ నామమును మీరు రుచి చూసి ఎరగండి. ఏ రోగములకు మీరు భయపడరండి. యెహోవా ఈరే అనే నామమును మీరు రుచి చూసి ఎరగండి. ఏ అవసరం వచ్చినా, ఏ కష్ట నష్టం వచ్చినా మీరు భయపడరండి. ఎల్షద్దాయ్ దేవుడు అనే నామమును రుచి చూసి ఎరగండి. మీరు ఏ పరిస్థితులను కృంగిపోరండి. ఎందుకంటే సర్వశక్తివంతుడు నాతో ఉన్నాడని మీకు తెలుసండి. మన ఇంట్లో మనకి పెద్ద అధికారి ఎవరైనా తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనలాగే ఉంటారండి. సపోజ్ పెద్ద పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనలాగే ఉంటారా? ఉండరు. ఎందుకు? మాకు పెద్ద వీళ్ళు ఉన్నారు కదా, మాకు ఎవరనుకున్నావు పలానోడు వాళ్ళకి దగ్గర అంట. అంటే మరి సర్వ సృష్టికర్త ఎవరికి దగ్గర? నాకు దగ్గర. సర్వ సృష్టికర్త సజీవుడైన యేసయ్య ఎవరికి దగ్గర? నాకు దగ్గర. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉంటున్నాడు, నాలో నివసిస్తున్నాడు. నేను ఆయన రుచి చూచి ఎరిగి ఉన్నాను. నన్ను ఏది కదల్చదండి, ఏది కదల్చలేదు. ఎందుకంటే ఎవరో చెప్పిన దానికి కాదండి, నేను అనుభవించి తెలుసుకున్నాను ఆయన ఉత్తముడని. మీరు ఆ రీతిగా బ్రతకాలనేది నా ఆశ. మీరు ఆ రీతిగా జీవించాలని, మీ జీవితంలో వచ్చే ఏదైనా సరే మీరు ఒక వాక్యం పట్టుకోండి, ఒక వాక్యమును పట్టుకోండి. ఎందుకు వాక్యము 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 అని అంటున్నానంటే, వాక్యముకు వేరుగా దేవుడు కూడా తన మాటను కాదనలేడంటండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటను ఆయన కాదంటే ఆయన దేవుడుగా ఉండలేడు. భూమి ఆకాశములు గతించునేమో కానీ ఆయన నోట నుండి పలకబడిన ఒక మాటలో చిన్నను పొల్లైనను తప్పిపోదు. కీర్తనలు 89వ అధ్యాయంలో ఏముంటుంది అంటే 34వ వచనంలో, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను, నా నిబంధనను నేను రద్దుపరచను. హల్లెలూయా. అది ఎవరు సెలవిస్తున్నారండి? దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆయన మాట నేను మార్చలేడండి. నువ్వు ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం చేస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు ఆ వాక్యమే నీలో జరుగుతుంది. ఆ వాక్యము మాత్రమే నీలో జరుగుతుంది. వాక్యానికి వేరుగా జరగడానికి దేనికి అధికారము లేదు. దేవుడికి లేదు ఆ అధికారము, మనము కూడా ఇవ్వకూడదు. అందుకే ప్రతి ఉదయం నేను ఈ 3 మాటలు తప్పకుండా ప్రార్థన చేసుకుంటాను. దేవుడా, నీ చిత్తానుసారము తప్ప మరేమీ ఈ దినం నా జీవితంలో జరగడానికి నేను అధికారం ఇవ్వట్లేదు. దేవుడా, నీ వాక్కు తప్ప నా జీవితంలో ఈ రోజు జరగడానికి దేనికి అధికారం లేదు. దేవుడా, నీకు తప్ప నా జీవితంలో ఈ రోజు ఏదియో నా జీవితం పైన ఏర్పాటు చేయడానికి కానీ నేను అధికారం ఇవ్వట్లేదు తప్ప నీకే నేను ఇస్తున్నాను. నీవు మాత్రమే నా మీద యజమానుడు. ఆయన మందలో నేను ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా నన్ను అపహరింపగలిగింది ఏది? ఆయన మందలో, ఆయన కను దృష్టిలో నేను ఉన్నప్పుడు నేనే ఆయనకు ఇగో నువ్వైనా కంచ అని నేను పెట్టినప్పుడు మనల్ని శోధిస్తాడండి. సాతాను ఊరికే ఖాళీగా కూర్చొని ఉండడు. నువ్వు ప్రార్థించినంత మాత్రాన నిన్ను
నీ యొద్దకు సాతాను రాడని కాదు, నేను ప్రార్థించినంత మాత్రాన నువ్వు భక్తితో బ్రతుకుతున్నంత మాత్రాన మీకు రోగం రాదని కాదు, మీకు వ్యాధి రాదని కాదు. శోధనలు వస్తూనే ఉంటాయి, కానీ అదే శోధనలో నువ్వు బ్రతకాలని దేవుడు రాయలేదండి. అదే శోధింపబడకుండా, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. కష్ట నష్టాలు వస్తాయి, వ్యాధి బాధలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండని పరిస్థితులు వస్తాయి, కానీ అదే జీవితంలో నువ్వు కొనసాగించాలని వాక్యం చెప్పట్లేదండి. దీనికి ఉదాహరణగా పేతురు భక్తుడు యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు కదండి, దేవా నువ్వైతే ఏమంటాడు, నన్ను రమ్మని చెప్పు. అప్పుడే అక్కడ చుట్టూ ఏముంటాయండి, ఆ చుట్టూ మొత్తం ఏముంటాయి, అలలు, భయంకరమైన పరిస్థితులు. అవి అంటే భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో కూడా ఉండొచ్చు, కానీ పేతురు ఏం చేశాడంటే ఆయన మాట విని ఏమని ఉంటుంది అక్కడ దిగాడు, అంతే కదా. ఆయన మాట విని ఆయన దిగి నడిచాడు. మరి అప్పుడు ఉన్నాయి చుట్టూ అలలు, భయంకరమైన పరిస్థితులు, దిగి నడుస్తున్నప్పుడు ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఆయన దేవుడి వైపు చూస్తున్నంతసేపు అదే పరిస్థితుల్లో ఆయన నడవగలిగాడండి. ఎప్పుడైతే దేవుడి వైపు నుంచి ఆయన చూపు ఆ పరిస్థితిలో వెళ్ళిందో అప్పుడు ఆయన మునిగిపోసాగాడు. మీరు మునిగిపోతున్నారంటే మీ చూపు ఎవరి మీద ఉందండి? మీరు మునిగిపోతున్నారంటే మీ చూపు దేవుడి మీద లేదండి. మీరు ఒప్పుకోకపోవచ్చు, ఇది నేను ఒప్పుకోనండి, మీరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మీరు మునిగిపోతున్నారు అని అంటే మీరు రావని కాదు, వస్తాయి, వచ్చినా మీరు మునగరు. మీ దృష్టి దేవుడి వైపు ఉన్నంతసేపు, మీ కన్ను దృష్టి దేవుడి వైపు ఉన్నంతసేపు అంతే. ఆ అలలు, ఆ సముద్రాలు అంతే ఉన్నాయి. ఆ రీతిగా ఏ రీతిగా నడవగలిగాడు ఆయన యేసు వైపు చూస్తున్నంతసేపు నడవగలిగిండు. ఆయన దృష్టి ఎప్పుడైతే ఆ కష్ట నష్టాల పైన, మీ జీవితంలో కూడా ఎప్పుడైతే ఆ వ్యాధి బాధల పైన, మీకు వచ్చే ఇరుకుల ఇబ్బందుల పైన, మీ సమస్యలు ఏవైనా సరే వాటి పైన ఎప్పుడైతే మీరు చూస్తారో దేవుడి నుంచి దృష్టి తొలగిపోయి వాటి వైపు చూసినప్పుడే మునిగిపోతారండి. మీరు దేవుడి వైపు చూస్తున్నంతసేపు ఎంత పెద్ద అలే రాని, ఎంత పెద్ద కష్టమే రాని, ఎంత పెద్ద నష్టమే జరగని, అందులో కూడా మీకు సమాధానమే ఉంటుంది, అందులో కూడా మీకు నెమ్మదే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత నొప్పి, శరీరంలో వ్యాధి ఉన్న, బాధ ఉన్న, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా డాడీ అండి. ఇక్కడ మా డాడీ ఉన్నదని గొప్ప చెప్పడం కాదు, ఎన్నో అనారోగ్య బలహీనతలు, ఎన్నో అపడవలకున్న శ్రమలు ఉన్నట్టే తన జీవితంలో ఒకటి కాకపోతే ఒకటి, కానీ ఏది తనని ముంచలేదు, ఏది తనని దాంట్లో కూరుకుపోయేలాగా చేయలేదు. మా తల్లిదండ్రులు వాళ్ళే మాకు ఒక ఉదాహరణలాగా, ఏదో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాను వారి దృష్టి ఎప్పుడు దేవుడి మీద ఉంచారు కాబట్టి వారు ఎప్పుడు అందులో మునిగిపోలేదు. రాలేదా కష్టాలు, రాలేదా నష్టాలు, రాలేదా దుఃఖాలు లేవా, ఒంటరిగా ఉన్న పరిస్థితులు లేవా, అన్నీ ఉంటాయి. ఇంకా క్రైస్తవులకే ఎక్కువ ఉంటాయండి. దేవుడే చెప్పిండు కదా, శోధనలు మీకు రాక తప్ప, శోధనలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, కానీ మీరు మునగరండి. మీరు మునగరు, మీలో సమాధానం పోదు, మీలో నెమ్మది లేని ఆ సమయం ఉండదు. దేవుడు మీతో నిత్యము ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు మీతో నిత్యము తోడుగా ఉంటాడు. ఓకే, మన లైన్ చూసుకుంటే ఫస్ట్ దేవుడి దగ్గర ఆది అను వాక్యం ఉన్నది. మన జీవితము వాక్యంతో స్టార్ట్ చేయాలి, మన రోజు వాక్యంతో స్టార్ట్ చేయాలి, మన పనులు వాక్యాలతో స్టార్ట్. ఒక వాక్యమును, ఆ వాక్యము దేవుడు ఆ పని నిమిత్తం ఏదైతే వాక్యం చెప్తుందో ఆ వాక్యమును బట్టి మీరు ఆ పని స్టార్ట్ చేయండి. ప్రతి పరిస్థితిని వాక్యముతో చూడడం చేయండి. ఏ పరిస్థితి వచ్చినా దీని విషయమే వాక్యమే. ప్రతి దానికి మనకు టైం ఉంటుందండి, దేవుడితో సమయం గడపడానికే టైం ఉండదు. అందుకే మనం